హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి బ్రెడ్ హల్వా చేస్తున్నాను. ఈ బ్రెడ్ హల్వా ఎంతో ఈజీగా మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. అయితే నేను ముందుగా 4 బ్రెడ్ పీసులు తీసుకుంటున్నాను. ఇవి సైడ్లు కట్ చేసుకున్నాము. సైడ్లు కట్ చేసుకొని మధ్యలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇవి ఇగోనండి, ఇలా కట్ చేసుకున్నాము కదా, ఇవి పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకొని మనకి బ్రెడ్ కాస్త మునిగేంతగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత జీడిపప్పు తీసుకున్నానండి. ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాము. ఇలా వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ వేసుకొని అటు ఇటు 2 పక్కల ఎర్రగా వేయించుకోవాలండి. నెయ్యి బాగా బట్టి మంచి కలర్లో వస్తే త్వరగానే వేగిపోతాయి. 2 పక్కల అటు ఇటు బాగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ హల్వా కూడా మంచి టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి ఫంక్షన్స్లో వేస్తారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యి తీసి వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 గ్లాసు పాలు తీసుకుంటున్నాను. పాలు కొంచెం మరిగేటప్పుడు ఇందులోకి బ్రెడ్ పీసులు ఉన్నాయి కదా, ఇవి వేసుకొని అటు ఇటు తిప్పుకుందామండి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 గ్లాస్ దాకా నీళ్లు వేసుకున్నాము. 1/2 గ్లాస్ పాలు వేసుకున్నాము కదా, ఒక 1/4 గ్లాసు నీళ్లు వేసుకున్నాము. ఇలా వేసుకొని అటు ఇటు తిప్పుకుందాము. ఇలా పాలు నీళ్ళన్నీ పీల్చేసిన తర్వాత కొంచెం మెత్తబడతాయి కదా, ఒకసారి లైట్గా కలుపుకుందామండి. ఎక్కువగా కలుపుకోకూడదు. అయితే నేను స్వీట్కి తగ్గట్టు పంచదార వేస్తున్నాను. టీ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో నేను 1 కప్పు దాకా వేస్తున్నాను. స్వీట్ ఎక్కువగా ఉంటుంది. స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే ఒక 3/4 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి కలిపేసుకున్నాము. పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం నెయ్యి తీసి పక్కన పెట్టుకున్నాము కదా, ఆ నెయ్యి వేసుకున్నాము. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి కలిపేసుకొని నెయ్యి కాస్త పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, అందులోకి వేసుకున్నాము. ఇందులోకి వేసుకొని కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకున్నాము. చూశారు కదా, బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.